అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న కొద్దిగా ఒళ్ళు నలతగా ఉందని మామూలు ఉష్ణోగ్రత కంటే కొద్దిగా టెంపరేచర్ అనిపించి వైద్యుని వద్దకు వెళ్ళడం జరిగింది. ఆయన సాధారణ యాంటీపైరెటిక్, పారాసిటమాల్, యాంటీ హిస్టమైన్, లివోసిట్రిజిన్, కొద్దిగా కాఫ్ ఉందనడంతో మాంటలి కష్టు ప్రిస్క్రైబ్ చేశారు. యాంటీబయాటిక్ ఏమైనా అవసరం అవుతుందా అంటే ఏం అవసరం లేదండి. ప్రస్తుతం అంతా వైరల్ ఫీవర్ నడుస్తూ ఉంది కాబట్టి ఒక 3 రోజులు చూద్దాము. తర్వాత అవసరమైతే యాంటీబయాటిక్ ఉపయోగించుకోవచ్చు. ఫ్లూయిడ్స్ బాగా తాగండి అని చెప్పారు. ఇక్కడ మనకు ఒక చోటని కాకుండా కూడా చాలా చోట్ల ప్రస్తుతము వైరల్ ఫీవర్ నడుస్తూ ఉన్నాయి. చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కేవలం మెడికల్ షాపుకు వెళ్ళి వారిచ్చే మెడిసిన్ తీసుకొని, లేదు స్వీయ మెడికేషన్ దీనికి స్వస్తి చెప్పి తప్పక వైద్యుల వద్దకు వెళ్ళండి. వారిచ్చిన మందులను ఉపయోగిస్తూ వారి సలహాల ప్రకారం ముందుకు వెళ్ళండి. ఎందుకంటే స్వీయ మెడికేషన్ కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ఉపయోగించండి, మంచినీరు అవసరం మేరకు తీసుకోండి. ముఖ్యంగా ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వైరల్ ఫీవర్ అనేది ఇక మనం ఎంత నియంత్రించుకున్నా సమాజంలో వ్యాపిస్తోంది కాబట్టి ఒకవేళ వైరల్ ఫీవర్ బారిన పడితే ఏమాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు. వైద్యుల పర్యవేక్షణలతో మందులు తీసుకుని కొద్దిగా రెస్ట్ తీసుకుంటే చాలా స్వల్ప వ్యవధిలోనే తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త.